తల్లిదండ్రుల అజాగ్రత్త చిన్న పిల్లల పాలిట ఏ విధంగా శాపంగా మారుతుందో చెప్పేటువంటి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. గతంలో మనం చూసాం తునికి సంబంధించి జాహ్నవి ఏ విధంగా వెళ్ళిపోతుందో, ఇంటి నుంచి బయటకు అట్లా వెళ్ళిపోతుందో తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం కారణంగా తను చెట్లల్లోకి వెళ్ళిపోయినటువంటి ఆ విజువల్ ని మనం చూసాం. అక్కడ తల్లిదండ్రుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనపడింది. ఇప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లాలో 2 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసులో పర్టికులర్ గా తల్లిదండ్రుల నిర్లక్ష్యమే కారణమనైతే అక్కడ చర్చ అయితే జరుగుతోంది. ఆ బాబు తప్పిపోయినటువంటి 24 గంటల్లోనే కేసునైతే పోలీసులు ఛేదించారు. రాత్రంతా ముమ్మరంగా గాలింపులు చేపట్టిన తర్వాత ఆ బిడ్డ దొరికినటువంటి వైనం ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించింది, అలాగే గగురుపాటుకు కూడా గురి చేసిందనే చెప్పాలి. నిర్మానుష్య ప్రదేశాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన తర్వాత తుప్పల్లో బాలుడి ఆచూకీ లభ్యమైంది. ఒకవేళ ఏ పురుగో పుట్రో పామో ఆ అబ్బాయిని ఏదైనా కరిచి ఉంటే పరిస్థితి ఏంటి, విషపూరితమైనటువంటి పురుగు ఏదైనా కుట్టుంటే పరిస్థితి ఏంటి, చిన్న పిల్లల్ని తల్లిదండ్రులు కనీసం కంటికి రెప్పలా చూసుకునేటువంటి పరిస్థితులు కూడా లేవా? ఎందుకు ఆ స్థాయిలో నిర్లక్ష్యం? అయితే చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించినటువంటి ఆ విజువల్ని కూడా మనం చూస్తున్నాం. ఆ సర్కిల్లో పోలీసు ఉన్నతాధికారి తుప్పల్లో ఉన్నటువంటి ఆ బాలుణ్ణి తీసుకొని తల్లిదండ్రులకి అప్పగించడానికి వెళుతున్నటువంటి ఆ విజువల్ని మనం చూస్తున్నాం. చిన్నారుల భద్రత విషయంలో పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాలని కూడా పోలీసులు ఎన్నిసార్లు చెప్తున్నప్పటికీ ఇది పేరెంట్స్ పర్యవేక్షణ లోపమే, వారి నిర్లక్ష్యం కారణంగానే చిన్నపిల్లల విషయంలో పర్టికులర్ గా 2 ఏళ్ల బాలుడు ఎక్కడికి వెళుతున్నాం, ఏం చేస్తున్నాం, మనం అది చెట్టా లేకపోతే ఇంకేదన్నా అనేది కూడా తేడా తెలియనటువంటి వయసు. అలానే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవడం, అతను దారి తప్పిపోవడం, ఆ తుప్పల్లో అతను దొరకడం. ఒకవేళ అక్కడ ఏదైనా విషపురుగు ఏదైనా కుట్టి ఉంటే బాలుడి ప్రాణాలకి ఏ స్థాయిలో ప్రమాదం ఉండేదో మనం ఊహించుకుంటేనే ఒకంత ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి. రాత్రంతా కూడా మనం యూట్యూబ్ స్క్రీన్ మీద చూస్తున్నాం, డ్రోన్ కెమెరాతో, నైట్ విజన్ డ్రోన్ కెమెరాతో ఆ అబ్బాయి ఆచూకీ కోసం నైట్ విజన్ డ్రోన్ కెమెరాతో సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టడం, 24 గంటల్లోనే ఆ బాలుడి ఆచూకీ తెలుసుకోవడం. జాహ్నవి తరహాలోనే ఏదైనా జరిగి ఉంటుందా? ఇది మొదట తల్లిదండ్రులు వ్యక్తం చేసినటువంటి భయం. ఆ తప్పిపోయినటువంటి ప్రదేశం నుంచి మనం చూస్తున్నాం అంతా కూడా చెట్లు, విపరీతంగా నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలు. అక్కడ కుక్కలా లేకపోతే ఏదైనా జంతువులు వస్తాయి అనేది కూడా గ్యారంటీగా చెప్పలేనటువంటి పరిస్థితి. పాములు ఉండొచ్చు, తేళ్లు ఉండొచ్చు, ఇంకా ఏదైనా విషపురుగులు అక్కడ తిరుగుతూ ఉండొచ్చు. తుప్పల్లో ఆ అబ్బాయి క్షేమంగా దొరకడం అనేది తల్లిదండ్రుల అదృష్టం అనే చెప్పాలి. ఇక పోలీసులు అయితే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి, పర్యవేక్షణ అనేది చిన్న పిల్లల పట్ల పర్టికులర్ గా ఉండాలి అనేటువంటి మాట. వాళ్ళు 2 ఏళ్ల వయసు, నడవటం అలవాటైన తర్వాత వారు ఇక పరిగెడుతూనే ఉంటారు, మనకు అందకుండా వేగంగా కూడా పరిగెడుతూ ఈ నేపథ్యంలో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని అయితే పోలీసు అధికారులు చెప్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పృథ్వీ అందిస్తారు. పృథ్వీ, తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగానే ఆ పిల్లాడు తప్పిపోయాడు, అదృష్టవశాత్తు తుప్పల్లో దొరికినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి పోలీసు అధికారులు ఏం చెప్తున్నారు? రిలీజ్ చేసినటువంటి ఆ వీడియోను కూడా మనం చూస్తున్నాం. తల్లిదండ్రుల అదృష్టమనే చెప్పుకోవాలి. జాహ్నవి కేసులో లాగా ఇక్కడ కూడా జరుగుతుందేమో అని భయపడ్డటువంటి పరిస్థితి. ఇమీడియట్ గా 24 గంటల్లోనే కేసును ఛేదించినటువంటి పరిస్థితి. ఏం చెప్తున్నారు పోలీసులు? తల్లిదండ్రుల వెర్షన్ ఏంటి? మురళి, గుడ్ ఈవినింగ్. ఏదైతే రణస్థలం మండలం రావాడ గ్రామంలోని తోటలో తప్పిపోయిన 2.5 ఏళ్ల బాలుడిది మోహిత్ ఏదైతే ఉందో, శ్రీకాకుళం జిల్లా పోలీసులు అయితే ఒక రాత్రంతా ఒక తీవ్ర గాలింపు చర్యలు అయితే చేపట్టి అంటే బాగా శ్రమించి, అంటే ముఖ్యంగా మనం ఈ దాంట్లో ఇష్యూలో చూసుకుంటే ఆ జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డికి అయితే ప్రత్యేకంగా మనం ఆయన చర్య స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అంటే ఆయన త్వరితగతిన స్పందించి ఏదైతే తోటలో తప్పైన 2 ఏళ్ల బాలుడి కోసం మొత్తం అంటే సిఐ అవతారం టీం ని కానీ వారందరినీ కూడా అలర్ట్ చేసి వెంటనే ఎలాగైనా ఖచ్చితంగా మీరు గాలింపు చర్యలు చేపట్టి ఎలాగైనా ఆ తల్లిదండ్రులకైతే ఆ బాబుని సురక్షితంగా ఇవ్వాలని అయితే ఆయన ఆదేశించారు. ఆయన ఆదేశాలతో వెంటనే సిఐ అవతారం గాని ఆయన బృందం గాని వెంటనే అంటే మొత్తంగా ఆయన ఆచూకీ కోసం నైట్ విజన్ డ్రోన్లు కానీ అలాగే డాగ్ స్క్వాడ్ కానీ అలాగే టాస్క్ ఫోర్స్ న్యూస్ టీమ్ తో పాటు మొత్తం 15 ప్రత్యేక పోలీస్ బృందాలు మొత్తం రాత్రంతా రంగంలో దిగి మొత్తం రాత్రంతా గాలింపు చర్యలు అనేవి చేపట్టడం అనేది మనం చూస్తాం. అంటే సిబ్బంది రాత్రంతా నిరంతరం తోటలు
ఆ పొదలు పరిసర ప్రాంతాలు, గ్రామ శివారు ప్రాంతాలు కానీ, నిర్మానుష్య ప్రదేశాలు కానీ అన్నింటిలో కూడా విస్తృతంగా గాలింపు చర్యలు అనేది చేపట్టారు. అయితే ఈ పరిసర ప్రాంతాల్లో ఒక తుప్పల్లో ఉన్నట్టు గుర్తించిన అధికారులు అయితే వెంటనే బాలుని రక్షించి అయితే తల్లిదండ్రులకు అయితే అప్పచెప్పడం జరిగింది. ఈ ఘటనతో మొత్తం పోలీసులపై అయితే ప్రజలకు ఒక నమ్మకం అయితే కుదిరిందని అయితే చెప్పుకోవచ్చు. మళ్ళీ ఎస్, తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి సంబంధించి స్థానికులు కూడా ఒకంత విమర్శిస్తున్నటువంటి వైనం వెలుగు చూసింది. జాను కేసులో కూడా తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగానే పాప తప్పిపోయింది అనేటువంటి ఒక వెర్షన్. సో దీనికి సంబంధించి నిన్నటి వరకు కూడా ఆ బాలుడు తప్పిపోయిన తర్వాత దొరకటానికన్నా ముందు వరకు కూడా ఉన్నటువంటి కొన్ని అనుమానాలు, మొత్తం నిర్మానుష్య ప్రదేశం, చెట్లు చేమలు ఉన్నాయి, విషపురుగు ఏదైనా కుట్టి ఉంటుందా, లేకపోతే జాను తరహాలోనే సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఎటకెలకైతే విజయవంతంగా చేసినటువంటి పరిస్థితి ఏంటి తల్లిదండ్రుల వెర్షన్ దీనికి సంబంధించి? ఇప్పటికే ఏదైతే తల్లిదండ్రుల తీరు పట్ల అయితే చుట్టుపక్కల వారు కానీ, స్థానికులు కానీ కొంత అయితే విమర్శలు అయితే చేయడం అయితే మనం చూసాం. ఎందుకంటే ఆ చిన్న పిల్లవాడిని అంటే ఆ ఏజ్ బాబుని ఖచ్చితంగా పేరెంట్స్ సంరక్షణలో ఉంచుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఒక కంట కనిపెడుతుండాలి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా అంటే ఏదైనా మిస్ అయినా కానీ ఇటువంటి తోటలో ఉన్న ప్రదేశాలు ఉన్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి అంత అజాగ్రత్తగా ఉండడం సరికాదని అయితే విమర్శలు అయితే వచ్చాయి. కానీ ఏదేమైనా పోలీసులు సకాలంలో స్పందించిన పోలీసులకైతే ఇప్పుడు తల్లిదండ్రులు అయితే ఎన్నో అభినందనలు అయితే తెలుసుకున్న పరిస్థితుంది. మా బాబుని సకాలంలో రక్షించినందుకు థ్యాంక్స్ అని అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అయితే తల్లిదండ్రులు అయితే చాలా సంతోషాన్ని చూస్తున్నాం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పృథ్వీ. మొత్తం మీద 2 ఏళ్ల బాలుడు, శ్రీకాకుళానికి చెందిన 2 ఏళ్ల బాలుడు తప్పిపోయిన తర్వాత 24 గంటల్లోనే పోలీసులు కేవలం 24 గంటల వ్యవధిలోనే కేసును ఛేదించినటువంటి వైనం. జాను విషయంలో ఏం జరిగిందో యాజ్ ఇట్ ఈస్ గా దాన్నే ఇక్కడ అప్లై చేసినటువంటి పరిస్థితి. ప్రతి కోణాన్ని కూడా క్షుణ్ణంగా తీసుకొని నైట్ విజన్ కెమెరా డ్రోన్లతోటి గస్తీ కాసి ఈ నేపథ్యంలో ఎక్కడ ఉన్నాడా అనేటువంటి ఆ థర్మల్ కెమెరాతోటి వెతికి మరీ బాలుడి ఆచూకీని కనుగొన్నటువంటి వైనం. అదృష్టవశాత్తు ఎలాంటి విషపురుగు కానీ, జంతువులు కానీ అక్కడికి రాకపోవడం, బాలుడు తిరిగి ప్రాణాలతో దక్కడం అనేది ఒకంత అదృష్టంగా అయితే భావిస్తున్నారు. ఇక్కడ తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి సంబంధించి పోలీసు అధికారులు కూడా హెచ్చరికలు అయితే చేస్తున్నారు. పర్యవేక్షణ అనేది ఉండాలి. చిన్నపిల్లల విషయంలో వారు ఎప్పుడు ఎక్కడికి వెళతారో కూడా తెలియదు. వెళ్ళేటువంటి ప్రదేశం మంచిదా చెడా, సేఫ్గా ఉంటుందనేటువంటి ఒక క్లారిటీ కూడా లేనటువంటి వయసు వారిది. దయచేసి మీరు పిల్లల మీద పర్యవేక్షణ అనేది ఉంచండి. నిత్యం వారు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది పర్యవేక్షిస్తూ ఉండాలని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుకు సంబంధించి అయితే ఒకంత ప్రశంసలు దక్కుతున్నాయి.